ఈ రెండు కోర్సులు నేను ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడ మాకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా వందనం, అభివందనం, పాదాలు. ముఖ్యంగా వాళ్ళకి అభివందనం చెప్పిన తర్వాత మేము ఈ స్టేజ్లో ఉన్నాం. నేను ఒక ఉపాధ్యాయులుగా నిలబడిన సొసైటీ అంటే వాళ్ళందరికీ ఆశీర్వాదం కలుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా మన సురేష్ గారు సంస్కృతి స్కూల్ మాస్టర్ అతన్ని ఈ సందర్భంగా మనం గుర్తు తీసుకున్నాం. బెస్ట్ టీచర్, బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఇక ఈ సమావేశానికి వచ్చినటువంటి మా సార్లు, మిత్రులు అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, నేను పక్కన ఉన్నటువంటి తమిళనాడులో టీచర్స్ సెంటర్ పనిచేసి 20 సంవత్సరాల పాటు రిటైర్ అయ్యాను. రీసెంట్గా లాస్ట్ మార్చ్ 31st రిటైర్ అయ్యాను. నా యొక్క ప్రస్థానం ఎక్కడ మొదలైందంటే వశిష్ఠ స్కూల్లో మొదలైంది. ముఖ్యంగా 90లో ఆ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ వెనకలకి ఒక చిన్న క్యాంపస్ ఉండేది. ఆ క్యాంపస్ ఓపెన్ అయింది. అందులో 32 మంది పిల్లలు ఉన్నారు. అప్పుడు నేను డిఎన్ సార్ అని చెప్పేసి సరస్వతిలో ఉన్నారు, అతను ఉమా మేడము, మా హిందీ మేడం ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము పనిచేసాము, 5 మంది పనిచేసాము. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 100% రిజల్ట్స్ వచ్చాయి. 32 మంది, అందులో 6 మంది 10th క్లాస్ పిల్లలు. ఆ 6 మంది 100% పనిచేసిన తర్వాత నెక్స్ట్ అక్కడికి మారింది అనమాట. మా సరస్వతి ఈశ్వర్ డిస్ట్రిక్ట్లో మారింది. అక్కడ స్ట్రెంత్ బాగా వచ్చారన్నమాట. అక్కడ నేను 3 years పనిచేస్తాను. ముఖ్యంగా అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మాకు ప్రభాకర్ రాజు గారు, ఆ తర్వాత అరుణ్ కుమార్ సార్ గారు, ప్రభాకర్ రావు గారు, సుబ్బారావు గారు, వీళ్ళంతా కూడా ఆ స్కూల్ మేనేజ్మెంట్లో ఉంటే వాళ్ళ దగ్గర చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే కొన్ని విషయాలు అక్కడ బాగా నేర్చుకోగలిగి స్టాండ్ కాగలిగిన తర్వాత మేము బయట ఉన్నాం. ఇకపోతే ముఖ్యంగా మేము ఇక్కడ నర్సింగ్ సార్ ఉన్నారు, భాష సార్ ఉన్నారు, తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళంతా కూడా ఆ స్కూల్లో మేము పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి. ఆ స్కూల్లో మాకు మమ్మల్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యంగా ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక సొసైటీలో మేము నిలబడ్డామంటే ముఖ్యంగా ఆ వశిష్ఠాలు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్సే కాకుండా కొంతవరకు పిల్లల దగ్గర మాకు చదువు బాగుండేదన్నమాట. ఇక ఈరోజు మనకు సొసైటీలో వశిష్ఠ అనేటువంటి దానికి మన వాళ్ళు మాట్లాడారు, మంచి నేమ్ ఉంది అనేసి. అప్పటి నుండి కూడా సొసైటీలో మంచి క్రమశిక్షణ కలిగిన స్కూల్గా మేము అక్కడి నుండి మేము వేరే స్కూల్కి వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయి మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మంచి నేమ్ అనేది ఇప్పటికి కూడా బిల్డప్ అయింది. అదొక శుభ పరిణామం అనమాట. అంటే మనం పనిచేసిన స్కూల్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందంటే మాకు కూడా చాలా గర్వకారణం. కనుక దానికి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మా ప్రభాకర్ రాజు గారు, ఆయన ప్రస్తుతం ఎన్ఈఓ డిప్యూటీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నెక్స్ట్ మేము ఈ యొక్క ఫంక్షన్కి మీరు పిలవడం అనేది చాలా గొప్పగా గౌరవంగా భావిస్తున్నాము. ఎందుకంటే గురువులుగా మనం చేయాల్సింది అంటే ఎంతో మందిని చూస్తుంటాం. ఈ యొక్క గురుస్థానానికి మేము ఒక ర్యాండమ్గా వచ్చిందచ్చేమో కానీ అందులో ఉన్నటువంటి లోటుపాట్లు చూసిన తర్వాత పిల్లల్లో మనకు 3 రకాల పిల్లలు ఉంటారు. మామూలుగా ఈ పెట్రోల్ ఉంటుంది, తగ్గువడం ఉంటుంది, అదే రకంగా బొగ్గు ఉంటుంది. బొగ్గులు కూడా ఎక్కువగా ఆ పని చేయాల్సింది టీచరే. అదే రకంగా కర్పూరం వెలిగించాలి, అది కూడా టీచరే చేయాలి. చివరిగా పెట్రోల్ అనేది పెడితే మరిగిపోద్ది అనమాట. అలాంటి పిల్లలందరినీ కూడా మేము చూసాము. ఎంతో మంది విద్యా బుద్ధులు నేర్పించాం. అదే రకమైనటువంటి స్టేజ్లో ఇప్పుడు మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లలు కూడా కొంతమంది టీచర్లుగా ఉన్నారు. వాళ్ళు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆ విషయం తెలుస్తుంది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సొసైటీ మనం బాగు చేయాలి అంటే మన వల్ల అయినంత వరకు కొంతవరకు మార్పు చేయాలి. మన పిల్లల్ని మార్పు చేయాలి. దట్టు మనకు ఉన్నటువంటి మన సంతానాన్ని కూడా రాబోయేటువంటి జనరేషన్ని తర్వాత భారత పౌరులు తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన పైన ఉంది కాబట్టి మనకు వాళ్ళకి రెస్పెక్ట్ నేర్పించాలి. రీజనబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, రిలయబిలిటీ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పించి రాబోయే కాలంలో ఈ సొసైటీని నిలబెట్టడానికి వాళ్ళకు పునాదులు వేయడానికి మనము తోడ్పడాలి. ఇది మనకు సంబంధించిన. ఇకపోతే మీరు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.